శ్రీశైలం అడవిలో తప్పిపోయిన భక్తుల ఆచూకీ అటవీ శాఖ అధికారులు కనుగొన్నారు. కాన అటవీ మార్గంలో వాహనాలు తిరిగేందుకు దారి సక్రమంగా లేదు. అందులోనూ దట్టమైన అడవి ప్రాంతం కావడంతో అందులోనూ రాత్రుల సమయంలో పెద్ద పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు సంచరించే ప్రమాదం కావడంతో భక్తులు సురక్షితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాత్రి 9 గంటల అవుతున్నా రహదారి లేక ఇంకా అడవిలోని భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇష్టం కామేశ్వరి అమ్మవారి ఆలయం అడవి మార్గంలో దట్టమైన అడవి ప్రాంతం కాలిబాటిన ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి శ్రీశైలం నుంచి ఉదయం బయలుదేరి మార్గ మధ్యలో భక్తులు తప్పిపోయారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన భక్తులు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దర్శించుకునేందుకు శ్రీశైలం వచ్చారు. అయితే ఉదయం స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని అనంతరం ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి అటవీ మార్గంలో బయలుదేరారు. వారి వెంట శ్రీశైలానికి చెందిన యువకుడిని తీసుకువెళ్లారు. అయితే శ్రీశైలం అడవుల దట్టమైన ప్రదేశం కావడంతో అడవి మార్గంలో ప్రయాణించిన భక్తులు మార్గ మధ్యలో తప్పిపోయారు. భయాందోళనకు గురైన భక్తులు అడవి ప్రాంతంలో సెల్ సిగ్నల్ తగలడంతో 100 డయల్ చేశారు. వెంటనే దోర్నాల పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడి నుంచి నక్కంటి బీట్ రేంజర్ కు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ సిబ్బంది మధ్యాహ్నం నుంచి భక్తులను వెతికే ప్రయత్నం చేశారు. చివరికి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కొద్దిసేపటి క్రితం భక్తుల వద్దకు అటవీ శాఖ సిబ్బంది చేరుకున్నారు. భక్తులను సురక్షితంగా శ్రీశైలం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే